పల్నాడు జిల్లా పిలుగురాళ్ల పట్టణంలో రైల్వే స్టేషన్ను ఆదివారం కూటమి నాయకులతో కలిసి రాధా సందర్శించారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ నందు ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి నాయకులతో కలిసి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముందుగా రైల్వే స్టేషన్ మాస్టర్ని స్టేషన్లో ఉన్నటువంటి ఇబ్బందులను అడిగి తెలుసుకుని స్టేషన్ మొత్తం కలియ తిరిగి ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను స్టేషన్లో ఉన్న క్యాంటీన్ సందర్శించడం జరిగింది. కార్యక్రమంలో కూటమి నాయకులు పిడుగురాళ్ల పట్టణం టీడీపీ అధ్యక్షులు పిల్లి చెన్నారావు, పిడుగురాళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తురక వీరస్వామి, పల్నాడు జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు పాండురంగ శ్రీను, పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ కన్వీనర్ కామిశెట్టి రమేష్, పట్టణ టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు వల్లెపు రామకృష్ణ, 20వ వార్డు ఇన్ఛార్జ్ గొల్ల కిరణ్, పల్నాడు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు మేకల సాంబశివరావు, పల్నాడు జిల్లా బీజేపీ పార్టీ కో కన్వీనర్ వడ్లమూడి వెంకయ్య చౌదరి, చేదెళ్ల రాము, ఆర్యవైశ్య యువజన సంఘం ప్రధాన కార్యదర్శి, జనసేన మండల ప్రధాన కార్యదర్శి చెగు సురేష్, చెగు రమేష్, గురజాల నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నాతో పాటు మా కూటమి నాయకులందరూ కూడా స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఫెడారిసిస్ మెంబర్ రాధా గారు పిడాల స్టేషన్ ఇన్స్పెక్ట్ చేశారు. ప్యాసింజర్ ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, మేడం గారు దృష్టికి వచ్చిన ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేశారు. ఆ విషయాన్ని మేము తీసుకున్నాము. మేడం గారు అంటే రిక్వెస్ట్ చేసాము, మీ దృష్టికి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని రిటర్న్కి ఇస్తే కన్సర్న్ డిపార్ట్మెంట్కి అవి వాళ్ళకి ఫార్వర్డ్ చేసేసి అవి సాల్వ్ చేసుకుంటూ చూస్తాం. అదేవిధంగా పార్కింగ్ చెక్ చేస్తున్నారు. పార్కింగ్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చిందని చెప్పినారు. అట్లానే క్యాటరింగ్ స్టాల్స్ ఉన్నాయి, దానిలో వాటర్ ఎంఆర్పి ప్రైస్ కంటే ఎక్కువ అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ వాళ్ళ దృష్టికి వచ్చినాయి. మాకు డిస్కస్ చేశారు. మేము క్యాటరింగ్ స్టాల్స్ కూడా డిస్కస్ చేసాము, వాళ్ళ దగ్గర మాట్లాడాము, వాళ్ళని కౌన్సిలింగ్ చేశారు. వాళ్ళైతే తీసుకోవట్లేదని చెప్పినారు. ఇన్ కేసు ఫ్యూచర్లో ఏం జరగకుండా చూస్తామని చెప్పినాము. అందుకే మేడం గారు ఒకటే చెప్పినాము, మీరు రిటర్న్గా ఇవ్వండి, మీరు దృష్టికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవి రిటర్న్కి ఇస్తే కన్సర్న్ డిపార్ట్మెంట్కి చేస్తాం. లిఫ్ట్ విషయంలో కూడా ప్రాబ్లం అని చెప్పినారు, మెయింటెనెన్స్ ప్రాబ్లం అని చెప్పి మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాము. ఏం ప్రాబ్లం లేకుండా చూస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.